ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మన ఇంటి ఆవరణలో ఎటువంటి చెట్లను పెంచటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్యశుద్ధ పంచమి, ఉదయం 10:42 వరకు. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభం. నక్షత్రం శతభిషం. తెల్లవారుజామున 6:18 వరకు. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వృశ్చికంలోను, రవి, కుజ, శుక్రులు ధనుర్రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి ఉద్యోగం గురించి, దీంతో పాటు వీరు చేస్తున్న ప్రతి పని గురించి కూడా ఈరోజు 1-2 సార్లు ఆలోచించుకొని తగు విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే వారు చేయాలనుకున్న పనులు పూర్తి చేయాలి. దీంతో పాటుగా మీ యొక్క ఆరోగ్యం గురించి, అలాగే మీ యొక్క ఆర్థికపరమైన విషయాలు, వీటిపైన కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. హఠాత్తుగా ఆగిపోయిన పనుల వైపు ఎక్కువగా ఆసక్తిని చూపించటం వలన మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న విద్యార్థులకి మాత్రం అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశి వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి కావడంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో కూడా వీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా అది పూర్తి కాకపోవటం, అలాగే పనుల విషయంలో జాప్యం కలుగుతూ ఉండటం వీరికి నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. దీంతో పాటుగా ఆర్థిక విషయాల గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆరోగ్యము, వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అనేవి కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని స్మరించటం, స్వామివారి యొక్క స్తోత్రాలు చదవటము, స్వామివారి దర్శనము మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఒడిదుడుకులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగంలో మార్పులు ఉండటం కానీ, లేదా సెలవులు లాంటివి తీసుకోవటము, లేదా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయటము, పొదుపు పాటించడానికి ప్రయత్నించడము, దీంతో పాటు మీ యొక్క సంతానము
వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు తీసుకోవటం, దీంతో పాటుగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు గణేశుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వృత్తిపరంగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీరు గనక మార్పుల గురించి ప్రయత్నం చేస్తుంటే అవి మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పాత బకాయిలు రుణాలు వీటిని తీర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే ఎటువంటి పని చేస్తున్నా మీ యొక్క సహోద్యోగులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ముఖ్యంగా రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న ఆర్థికపరమైన విషయాలలో మాత్రం వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి వైపుగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. సంతానం కూడా వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి సానుకూలత లభించటం, వీరికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి పని కూడా అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ పరంగా మీరు ఆశించిన దానికంటే కూడా మీకు మెరుగయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీ పరిస్థితులకి తగిన విధంగా మీకు పురోగతి అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. మీరు గనక ఇతరులకి ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు గనక నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేస్తున్నా లేదా మీరు నూతన గృహం గురించి ఆలోచన చేస్తున్నా వాటికి సంబంధించి తగిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి అనేది సూచిస్తోంది. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని అర్చించటము, పూజించటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఈరోజు
ఆశించిన దానికంటే కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ప్రతి పనిని కూడా అనుకున్న విధంగా తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లాభాలను గమనించుకుంటూ ముందుకు సాగేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ తులారాశికి చెందిన స్త్రీలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. చిన్న చిన్న మార్పులు లాంటివి మీకు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కుటుంబము, వారి యొక్క శ్రేయస్సు గురించి ఆలోచన అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కూడా మంచి మార్పులు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి. దాని వలన కూడా మీరు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. స్థల మార్పు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క కుటుంబము లేదా మీ యొక్క స్వగృహము వీటిపైన కూడా మీకు లాభాలు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతితో పాటు గౌరవ మర్యాదలు పెరగటము, కీర్తి ప్రతిష్టలు లాంటివి పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి గనక ఈ విషయాలలో మీరు ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి పురోగతిని సూచిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతున్నా వాటిని మీరు మీకు అనుగుణంగా మార్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముఖ్యంగా ఉద్యోగస్తులకి తగిన గుర్తింపు లభించటము, నూతన ప్రాజెక్టులు లాంటివి చేతికందే అవకాశాలు, దీంతో పాటు మీ కుటుంబ శ్రేయస్సు గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి కూడా మీకు సూచిస్తూ ఉంటుంది. ఇక జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఆర్థిక పురోగతితో పాటు వారికి గౌరవ మర్యాదలు లాంటివి పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక నిరాదరణ లేకపోతే కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న కలహాల గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. మీ యొక్క వృత్తిపరంగాను లేదా వ్యాపార పరంగాను మీరు స్థల మార్పు గురించి ఆలోచన చేసే అవకాశాలు అధికంగా కనపడుతూ ఉంటాయి. ఏ పని తలబెట్టినా అది మీకు వాయిదా పడటం కానీ లేదా పూర్తి కాకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగాను వ్యాపార పరంగాను శ్రమకి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక ఉద్యోగస్తులకి కూడా స్థల మార్పు లేదా ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా ఉద్యోగం కోల్పోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక సంతానము, వారి యొక్క ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధను కనపరచాలి. విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి
తగిన విధంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద మీ సంతానానికి చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతితో పాటు వీరికి అనేక విషయాలలో శుభ పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి అనేది కనపడుతున్న నూతన వ్యాపారాల ప్రయత్నం మాత్రం వీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆర్థిక పరిస్థితులలో మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సమయానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు మాత్రం ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. రావాల్సిన బకాయిలు నెమ్మదిగా వచ్చే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి, ఉద్యోగానికి సంబంధించి మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు గనక వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో కూడా చిన్న చిన్న మార్పులు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటారు. మీ సంతానం గనక విదేశాలకు విద్య గురించి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క 12 నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.